మాస్ మహారాజా రవితేజ ఏం చేసినా ఈ మధ్య బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది. మొన్న వాల్తేరు వీరయ్య, అంతకు ముందు ధమాకా వసూళ్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు రావణాసురతో హ్యాట్రిక్ హిట్ కన్ఫర్మ్ అయిందా? ఫైనల్ రిపోర్ట్ తో ఏమని తేలింది? టేక్ ఏ లుక్. రావణాసుర మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలి, కానీ డబ్బింగ్ పనుల కారణంగా ఎక్కడ కథ లీక్ అవుతుందో అని తెలుగులో మాత్రమే విడుదల చేసింది ఫిల్మ్ టీమ్. ఇక సుధీర్ వర్మ మేకింగ్ లో రవితేజ చేసిన ఈ మాస్ థ్రిల్లర్ ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తోంది. రావణాసుర కథ విషయానికి వస్తే, కనక మహాలక్ష్మి అనే క్రిమినల్ లాయర్ దగ్గర జూనియర్ గా పనిచేస్తుంటాడు హీరో. ఓసారి హీరోయిన్ తన తండ్రి మీద తప్పుడు హత్యానేరం వేశారని వాదించమని కనక మహాలక్ష్మి లాయర్ ని కోరుతుంది. తను కాదనటంతో హీరోయిన్ ని చూసిన వెంటనే పడిపోయిన హీరో రంగంలోకి దిగి కేసు తన భుజాల మీద వేసుకుంటాడు. ఫైనల్ గా హత్యకు కారణం ఎవరు, మిగతా హీరోయిన్లకు రావణాసురుకి లింక్ ఏంటి అన్న ట్విస్టులతో మొత్తం కథని డిసైడ్ చేసింది సినిమా టీం. మాస్ మహారాజా రవితేజ వరుసగా చేస్తున్న సినిమాలు జానర్లు మారుతున్నాయి. ధమాకా రొమాంటిక్ కామెడీ మాస్ డ్రామా అయితే, వాల్తేరు వీరయ్య ఊర మాస్ ఎమోషనల్ డ్రామా. ఇప్పుడు మాత్రం ప్యూర్ థ్రిల్లర్ కి మాస్ ఫ్లేవర్ యాడ్ చేసినట్టయింది. ఇక రావణాసుర మూవీలో రవితేజ పాత్రలో జీవిస్తే హీరోయిన్లు ముగ్గురు అందాలు ఆరబోస్తూ అభినయంతో ఆకట్టుకున్నారు. దక్ష నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, పూజితా పన్నోడా, మేఘ ఆకాష్ అంతా ఎవరి పాత్రల్లో వారు పర్లేదనిపించుకున్నారు. రావణాసురలో ఊహించని ట్విస్ట్, సీక్రెట్ అనుకున్నది నిజంగానే ఆకట్టుకునేలా ఉంది. ఇక సుధీర్ వర్మ మేకింగ్ పరంగా మరో మెట్టు పైకెక్కాడు అని తెలుస్తోంది. ఓవరాల్ గా రావణాసుర మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. మాస్ మహారాజాకి హ్యాట్రిక్ కన్ఫర్మ్ అయినట్టుంది.